కానీ మరో పక్క చూస్తే యూరియా గురించి ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెడుతూ మొన్న ఆయన కొన్ని కామెంట్లు చేశారు. ఆయన ఎందుకు పెట్టారు? లోకేష్ గారు వెళ్ళి మాట్లాడొచ్చారు కదా. ఢిల్లీకి వెళ్ళి లోకేష్ గారు యూరియా వేసి రిటర్న్కి వెళ్ళారు. అదేనండి, లోకేష్ గారు వెళ్ళినప్పుడు ఈయన ఎందుకు మళ్ళీ సొంత పెత్తనాలు ఎలా పెట్టారు అన్నది నా ప్రశ్న. ఎవరు కరెక్ట్గా చెప్పండి, అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది రైటా లేకపోతే లోకేష్ గారు చేసింది రైటా? ఇద్దరులో ఎవరు మంత్రులు నాకు చెప్పండి. అది నమ్మకండి సార్, ఇది వెరీ సీరియస్. సరే సార్, అది వాళ్ళ విజ్ఞప్తి కదా, ఎవరు మంత్రి ఎవరు ఏం చేస్తారు, ఎవరి పని ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు దానికి సజ్జల మీద పడి ఎందుకు ఏడిచారు? సకల శాఖ మంత్రి అండి అని. మంత్రి కానివాడికి మంత్రి హోదా ఇస్తారు, మంత్రి ఉన్నవాడిని వాడరు. అంటే ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదనా? అచ్చెన్నాయుడు గారికి మనోభావాలు ఉండవా? నేనైతే నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వే నన్ను అడగకుండా నువ్వెందుకు వెళ్ళు. అందుకే కదా యూరియా ఎంత సప్లై చేయాలి ఎంత అన్నది అవగాహన లేకుండా యూరియా కొరత ఎవరి వల్ల వచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి అంటే కనీసం డేటా ఉంటుంది. రే అగ్రికల్చర్ సెక్రటరీలో ఉన్న పిలిచారు, బాబు మనకి ఎంత కావాలరా ఏంద్ర లెక్కని. అయితే తగుదనమ్మా నేను ఢిల్లీలో ఉన్న కాబట్టి అన్ని పనులు నేనే చోట్ల పెట్టుకొస్తానని వెళ్తే అంతే కదా, రాష్ట్రానికి కష్టం వస్తుంది. కష్టం రాష్ట్రానికి. యూరియా లేక రైతులు వెతలు తీర్చలేదు. మాకు యూరియా అక్కర్లే డబ్బులు ఇచ్చేయండి అంటే అది ఇంకొక అప్లికేషన్. యూరియా అక్కర్లే డబ్బులు ఇచ్చిండి అన్నదెవరు? ఇది కూడా ప్రజలు చర్చించుకోవాలి. అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఓకే, కానీ అచ్చెన్నాయుడు గారు చేసిన కామెంట్లు క్యూలో నుంచి ఉంటే తప్పేంటి అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు ఆయన. ఆ క్యూలో నుంచి కూడా మరి వ్యవసాయం ఎవరు చేస్తారు సార్? లేదు దున్నేవికైనా ట్రాక్టర్లు అవన్నీ ఫ్రీగా గవర్నమెంట్ సబ్సిడీ రేట్లతోనో లేకపోతే ఫ్రీగానో ట్రాక్టర్లతో మేము దున్నిస్తాం, మీరు యూరియా తెచ్చి జల్లు కూడా మిగిలిన పని అంతా. యూరియా అక్కర్లేదనే పరిభాషలో ఉన్న మీరు యూరియా లైన్లో నిలబడాలి అనే కష్టాలను కూడా మీకు తృణప్రాయంగా తీసి పడేస్తున్నారంటే ఆలోచించుకోమనండి. యూరియాకి లైన్లో నిలబడే కష్టం ఎవరి వల్ల వచ్చింది? మీ ప్రభుత్వం వల్ల వచ్చింది. ఈ గతంలో జరిగిందా? ఇది జరిగితే చెప్పండి సార్. ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదే కదా, ఇది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఇది అసలే మంచి ప్రభుత్వం అని చెప్పండి. అది కూడా చెప్తే ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కాదు తెలుస్తుంది. అసలు వీళ్ళు ముగ్గురు చేసేటువంటి కామెంట్లకి ఎక్కడ ఒకదానికి పొంతం లేకుండా చేస్తూ పోతున్నారు సార్. లోకేష్ గారు మాట్లాడింది డిఫరెంట్, ఆయన యూరియా కావాలా డబ్బులు కావాలా ఏది కావాలి ఏదైతే బెటర్ అనేది సరే అది ఆయన విజ్ఞప్తి వెళ్ళేద్దాం. అచ్చెన్నాయుడు గారు పోయేమో కిలో నుంచి ఉంటే తప్పేంటి అనేటువంటి ఆయన కామెంట్లు. ఎన్ని రోజుల నుంచి అలాగా ఆయన చేసిన కామెంట్లు ఆయనకే వదిలేద్దాం. చంద్రబాబు నాయుడు గారేమో అసలు ఎక్కడా కొరత లేదు, ఆ జిల్లాకి ఇంత ఇచ్చాము ఈ జిల్లాకి ఇంత ఇచ్చాము, ఎవడన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సోషల్ మీడియా ఉందని చెప్పి రెచ్చిపోతే కబద్దార్ జాగ్రత్త చూసుకుంటాం అనుకుంటున్నారా? చెప్పమన్నాడు సార్. ఇంకెందుకు ప్రజాస్వామ్యం వెళ్ళి ఒకడు మన బహిష్కరించేస్తాను తపేల స్థానంలో. అలాగే వీళ్ళు చంపమనండి. ఏముంది? యూరియా కొరత ఉందన్నది కింద ఒక వీడియో ఉంది, చూపిస్తాను మీకు. అది ఇస్తాను, ప్లే చేయండి వెనక. అట్లా చేస్తే యూరియా కొరత అచ్చెన్నాయుడు గారు చెప్పింది రైటో రాంగో అక్కడికక్కడే సమాధానం ప్రశ్న మనకు వస్తుంది. మనం వేరేగా ఎత్తుక్కోక్కర్లే. సో ఇవన్నీ మనం గమనిస్తూ కూడా మనం ఎలా పడితే అలాగా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ ఉంది అంటే ఇట్స్ యువర్ కాల్. అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి ఏదో సామెత ఉంటుంది కదా, పళ్ళును చెట్టుకే దెబ్బలు పడతాయని. నిజంగా మీరు యూరియా కొరత ఉందో లేదో మొన్న దేశపల్లిలో జరిగిన తెలంగాణకి తరలిస్తున్న వ్యాన్లు దొరికినప్పుడు ప్రత్యక్షంగా ఎంతమంది మీకు పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ కూటమికి సంబంధించిన వాళ్ళు దాన్ని అన్యాక్రాంతం చేసి ఎలా అమ్ముతున్నారో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చాలామంది ప్రూవ్ చేసి ఉన్నాయి. ఒకసారి చూసుకుని మాట్లాడండి. ఏముంది? తప్పే ఉంది దాంట్లో. పొరపాట్లు జరగకుండా ఏ గవర్నమెంట్లోనే ఉండవు. కానీ ఇంత తీవ్ర పరిస్థితుల్లో కూడా ఇంకా అడ్డదారుల్లో తరలిస్తున్నవి అవన్నీ సోదారులుగా ఉన్నాయి. వాటి గురించే కదా ప్రజల యొక్క ఆక్రందన తపన. మొన్నటికి మొన్న చూస్తే కుప్పం వెళ్ళారు. కుప్పం వెళ్ళినప్పుడు అసలు అక్కడ మీకు వరే వద్దని చెప్పాను, నేను వ్యవసాయం వద్దని చెప్పాను, అయినా కూడా మీరు వెళ్ళలేదు, అప్పట్లో నేను చెప్పాను అనేటువంటి కామెంట్లు చేశారు. అసలు ఇంతకీ కుప్పంలో చూసినటువంటి పరిస్థితి చూస్తే సార్, మొన్న అక్కడికి వెళ్ళి జలహారతి ఇచ్చి వచ్చారు కదా. జలహారతి ఇచ్చిన రోజే కాలంలో నీళ్ళు వచ్చినాయంట, తెల్లారిపడికి కాలంలో నీళ్ళు వెళ్ళిపోయినాయంట. అంతే కదా మరి. దాని ముందు నేను మొన్న విశ్లేషణలో కూడా చెప్పాను, ఎన్ని రిజర్వాయర్లు కట్టాలా, ఎన్ని మదనపల్లి ఎన్ని కొండలు దొల్చాలి, ఇట్లన్నిటి సారాంశంలో అక్కడ నీళ్లు రావాలి. టైల్ పాయింట్ అంటారు దాన్ని. ఆ టైల్ పాయింట్కి నీళ్ళు వచ్చేస్తాయి అన్న భ్రమంలో ఉండండి. ఉండవలసిన వాళ్ళు ఉంటే ఎవరికి రావాలో ఎవరు చూస్తారో ప్రజలైతే గ్రహిస్తారు. ఇంచేత మీరు ఆరత పెట్టినంత మాత్రం నీళ్ళు ఆ రోజు వస్తాయో, ఇలా జగన్మోహన్ రెడ్డి అయితే ట్రాక్టర్తో నీళ్ళు వేయించాడు, ఇవన్నీ మీకే చెల్లుతాయి సార్. మీరైతే అపర్ భగీరథులు అక్కడి నుంచి పైనుంచి శివుడి దగ్గర నుంచే దారాలు తీసుకొచ్చారంటే అది వేరే కథ.